నమస్తే అండి. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెల్ల గల్జేరు మొక్క గురించి తెలుసుకుందామండి. ఈ తెల్ల గల్జేరు మొక్క ఎవరు తినొచ్చు, అలాగే ఎవరు తినకూడదు అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అనమాట. ముందుగా కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ఇది వచ్చేసి తెల్ల గల్జేరు మొక్క అనమాట. ఇవి 2 రకాలు. ఒకటి తెల్ల గల్జేరు, ఒకటి ఎర్ర గల్జేరు మొక్క అండి. 2 రకాలు ఉంటాయన్నమాట. చూసారు కదా, దీని కాడలు అనేవి గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. ఇది వచ్చేసి తెల్ల గల్జేరు అనమాట. రెడ్ కలర్‌లో కాడలుంటే అదొచ్చేసి ఎర్ర గల్జేరు. ఇవి కొన్ని వ్యాధుల నివారణకు చాలా హెల్ప్ అవుతుందండి. ఇది పప్పు, ఆకుకూరలాగా వండుకొని తినవచ్చు. కాకపోతే తక్కువ క్వాంటిటీలో అయితే యూస్ చేయాలి అనమాట. హెల్త్ కండిషన్ అనేది సరిగ్గా ఉండని వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అండి. నార్మల్ హెల్త్ కండిషన్స్ అన్నీ బాగున్న వాళ్ళు మాత్రమే దీన్ని నెలకు ఒకసారి తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా వాళ్ళకైతే వస్తాయి. అలాగే పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళు గర్భిణీ స్త్రీలు దీన్నైతే తీసుకోకూడదనమాట. హెల్త్ బాగున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకుని తీసుకున్నట్లయితే అందులో ఉన్న పోషకాలన్నీ బాగా అందుతాయన్నమాట. అలాగే ఇది ఇంట్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీన్ని ఒక్కసారి వస్తే చాలండి. తర్వాత మనం ఎన్నిసార్లు తీసేసినా కొత్తగా మొక్కలనేవి వచ్చేస్తూ ఉంటాయండి. దీని పేరు కూడా పునర్నవ అని అంటారనమాట. ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు ఉంటారు కదండీ, వాళ్ళైతే బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఒక వారానికి ఒకసారి అలాగా తీసుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదండి వాళ్ళకి. చూసారు కదండీ, తెల్ల గల్జేరు మొక్కని ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవచ్చు, అలాగే వాటి ఉపయోగాలు, అలాగే ఎవరైతే తినకూడదో అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.